లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. What are the best legal ways to transfer property? ఫస్ట్లీ మనం దీని గురించి మాట్లాడుకుంటే అది ప్రాపర్టీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీనా లేకపోతే సెల్ఫ్ ఎక్వైర్డా ఇవన్నీ ఫ్యాక్టర్స్ వస్తాయి. ఆన్ అబౌట్ దట్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రాన్స్ఫరింగ్, ఇప్పుడు మా ఫాదర్ నుంచి అనుకోండి బై లైనేజ్ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ మ్యూటేషన్. Okay. When I'm a single child, if my father is deceased, మా మదర్ నేను లీగల్ లేయర్స్ అవుతాము. yeah. సో అది మ్యూటేషన్ అంటాం. Okay. అది జస్ట్ సబ్మిట్ చేయాలి మనము వెళ్ళి అక్కడ ఎస్ఆర్ఓ ఎంఆర్ఓ కన్సర్న్ వాళ్ళకి, వాళ్ళు చూసి ఓకే దీస్ పీపుల్ ఆర్ ద లీగల్ ఎయిర్స్ అని చెప్పి Proof ట్రాన్స్ఫర్ కింద. చేస్తారు. అది లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ మనం ఇచ్చి చేపించుకోవచ్చు. Okay. దట్ ఈస్ వన్ ప్రొసీజర్. ఇది ఎప్పుడు విల్ లేకుండా ఉంటే, ఇప్పుడు వెన్ విల్ ఈజ్ ఇన్ ప్లేస్, మా ఫాదర్ ఏదైతే చెప్పానో ఐ కంటిన్యూ ద సేమ్ ఎగ్జాంపుల్. ఒక విల్ రాసి వెళ్ళారు, నాకు 75% ఇస్తున్నారు, మా మదర్ కి కొంత ఆస్తి ఇస్తున్నారు. అలా ఒక విల్ డీడ్ చేసి రిజిస్టర్ చేశారు అనుకోండి, దాన్ని బట్టి ఆ డివిజన్ అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ విల్ డీడ్ ని ప్రొబేట్ చేయాలి, దేర్ ఇస్ వన్ ప్రొసీజర్. ఈ రెండు రకాలుగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ లేకపోతే మా ఫాదర్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ నాకు రావడము, లేకపోతే తాతల ఆస్తి, ఈ రెండు విధాలుగా వస్తుంది. Okay. కాకుండా ఇంకోటి ఏంటంటే కొనడం. Okay. యూ ఎక్వైర్ ఇట్ త్రూ, ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కుంటాం, సేల్ డీడ్ చేస్తాం కదా. సో టు దట్ రిజిస్ట్రేషన్. So that is the మెయిన్లీ దీస్ టూ ఆర్ దేర్. ఓకే. మీరు ఇంకా కొంచెం సేల్ డీడ్ గురించి ఇంకా కొంచెం యాడ్ చేయగలుగుతారా? సేల్ డీడ్ ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేపించుకోవాలి సేల్ డీడ్ కి. దానికోసం రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అది చేస్తారు. దానికి మనం స్టాంప్ డ్యూటీ కట్టాల్సి వస్తుంది. మన కంట్రీలో ఇట్ వేరీస్, స్టేట్ టు స్టేట్ ఆ పర్సంటేజ్ వేరీ అవుతుంది. యూజువల్లీ ఇట్ విల్ బి అరౌండ్ 7 to 8%. ఆన్ వాట్ వీ విల్ పే అంటే, ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఒక ప్లేస్ ది మనం బయట అనుకునే రేటు కొనుక్కునేది ఒక ప్రైస్ ఉంటుంది. అలా కాకుండా గవర్నమెంట్ కార్డ్ ప్రకారం దేర్ విల్ బి అ డిఫరెంట్ ప్రైస్. దాని మీద మనం స్టాంప్ డ్యూటీ పే చేస్తాము గవర్నమెంట్కి. ఓకే. అండ్ ఆ సేల్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో మనం ఇఫ్ వి ప్రొసీడ్ ఫర్ ఇట్, ఆ ట్రాన్స్ఫర్ చేసుకుని దెన్ వీ విల్ గో ఫర్ దట్. అండ్ దీనికి ఏం చేస్తామంటే యూజువల్లీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని ఉంటుంది. దాంట్లో ఇప్పుడు నాకు ఒక ల్యాండ్ నచ్చింది, నేను ఒక ప్లాట్ చూస్తున్నాను నివేదిత, నేను అక్కడికి వెళ్ళాను, నాకు ఇది నచ్చింది, ఐ కేమ్ టు నో దిస్ బిలాంగ్స్ టు సంబడి. వాళ్ళని కాంటాక్ట్ అవుతాను, కాంటాక్ట్ అయి నేను ఇంత అడ్వాన్స్ ఇస్తాను. Usually advance will be 20% or it can extend to 40% usually, but it can differ. There is no rule for that. అది మన అంటే మన బ్యాక్గ్రౌండ్ ని బట్టి వాళ్ళ ఇష్టం ని బట్టి ఇఫ్ దే ఆర్ ఓకే విత్ ఇట్ అంతవరకు ఆ పర్సెంటేజ్ ఇస్తాను. అండ్ అప్పుడు ఒక 3 months 2 months టైం పెట్టుకుని విచ్ విల్ బి రిటర్న్ ఇన్ ద అగ్రిమెంట్ ఆఫ్ సేల్. అవును. ఎందుకంటే ఐ కెనాట్ ఎక్స్టెండ్ టు, ఇప్పుడు వేరే వాళ్ళ ప్రాపర్టీ కొనేటప్పుడు నాకు 6 months తర్వాత డబ్బులు వస్తే ఎక్స్టెండ్ చేస్తే దే మైట్ నాట్ బి కంఫర్టబుల్. ఇద్దరికి ఏ టైం పీరియడ్ వర్క్అవుట్ అవుతుందో అది పెట్టుకుంటా. అప్పుడు ఏంటంటే హీ కెనాట్ షో దట్ ప్రాపర్టీ టు అదర్స్. ట్రూ. ఎందుకంటే వీ మేడ్ దిస్ అగ్రిమెంట్. దాంట్లో ఇలా 2 months తర్వాత సేల్ చేసుకుంటానని వీ విల్ గో ఫర్ దోస్ సేల్ ప్రొసీడ్స్. మిగతా అమౌంట్ ఒకవేళ ఇది గిఫ్ట్ డీడ్ ఉంటే, గిఫ్ట్ డీడ్ అనేది యూజువల్లీ వీ విల్ గిఫ్ట్ ఇట్ టు మన ఫ్యామిలీ మెంబర్స్. లైక్ ఫాదర్ ఇన్ లా టు డాటర్ ఇన్ లా ఉండొచ్చు, ఆర్ పెద్దనాన్న వాళ్ళ నీస్, అంకుల్ టు నీస్ ఆర్ నెవ్యూ ఉండొచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. ఎస్. సో అలాంటి సిచ్యువేషన్స్ లో గిఫ్ట్ డీడ్ చేయొచ్చు. గిఫ్ట్ డీడ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్డ్ టు ద సేల్ డీడ్ బిట్వీన్ రిలేటివ్స్. అది గిఫ్ట్ డీడ్ కింద ఇస్తారు. యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ షోస్, గిఫ్ట్ కింద అనమాట. ఐ వాంట్ టు గిఫ్ట్ ఇట్ టు సంబడి. ఓకే. అంటే దిస్ ఇస్ ఆల్సో వ్యాలిడ్. ఓకే. లీగల్ పేపర్. ఇట్ ఈస్ కంప్లీట్లీ వ్యాలిడ్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఓకే.